నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా టెక్రల్ నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరావు అచ్చెన్నాయుడు నర్సింగపల్లి పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన పూర్తయిన సీసీ రోడ్ల పనులను పరిశీలించి నర్సింగపల్లి గ్రామంలోని శ్రీరాముని ఆలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోలాకి షణ్ముఖరావు, పినకాని అజయ్ కుమార్, మామిడి రాము, సింగపురం షణ్ముఖరావు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అమరావతి నందిగామ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భయంకర ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న 39 మంది ప్రయాణికులతో ఉన్న బస్సు కంచికచర్ల మండలం కిసరా టోల్గేట్ వద్ద వెనుక ఇంజన్ల పొగలు ఉత్పత్తమయ్యాయి. బస్సు వెంటనే ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామ పంచాయతీలో కొత్త నర్సరీ పనులను ప్రారంభించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ తాటి వెంకటలక్ష్మి నర్సరీని ప్రారంభిస్తూ మొక్కలు సమర్థవంతంగా పెరగడానికి బయోచార్ ఉపయోగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కె గంగయ్య, పంచాయతీ కార్యదర్శి మధుసూదన్ రావు, మండల కార్యాలయం టెక్నికల్ అసిస్టెంట్, వార్డు మెంబర్లు మరియు గ్రామ ప్రజల్లో పాల్గొన్నారు. సర్పంచ్ తాటి వెంకటలక్ష్మి గ్రామ అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎరువులన్నింటినీ మిక్స్ చేయటం, కలపటం జరుగుతుంది. దీనివల్ల మట్టి గడ్డలు ఫిల్ చేయటం జరుగుతుంది. ఇట్లా బాక్స్ లైన్లుగా పద్ధతిగా ప్రాసెసింగ్ సెలెక్ట్ చేసి సదాశివపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గాంధీ చౌక్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీల ప్రజలపై అవిశ్వాసాన్ని సృష్టిస్తున్నారని అన్నారు.
ఎక్కడ అధికారం ఉంటే అక్కడే దోచుకునే వ్యక్తులు ఉంటారని, బీజేపీ కార్యకర్తల నమ్మకమే పార్టీని ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. శాసనసభపేటలోని 21 మంది బీజేపీ అభ్యర్థులను గెలిపించి మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక చేయాలని కోరారు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన ఇల్లు పట్టాలు, ప్రస్తుత డబుల్ బెడ్రూమ్ హామీలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. శాసనసభపేటలోని అభివృద్ధి దాదాపు ఏమీ జరగలేదని, దీన్ని సాక్ష్యంగా నిరూపిస్తానని పేర్కొన్నారు. శాసనసభపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బీజేపీ కార్యకర్తలపై క్రమశిక్షణతో పరిశీలన కొనసాగిస్తుందని జాగ్రత్త ఉండడం హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జెండా ఎగరేయడానికి అన్న వారందరి తరఫున మిమ్మల్ని ఇక్కడ ఓటు అడగడానికి వచ్చాడు. వాళ్ళందరూ అన్న అన్ని చెప్తాడు. రగన్న గారికి, మన ప్రియతమ నాయకులు ఫైర్ బ్రాండ్ రగన్న గారు, మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి టౌన్ ప్రెసిడెంట్ అధ్యక్షత వహిస్తున్నట్టు ఓదల రాజేశ్వర్ గారికి, మరి రాష్ట్ర మున్సిపల్ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ జయశ్రీ అక్క గారికి, సంగన్న గారికి, మాణిక్రావు గారికి, వెంకట నరసింహారెడ్డి గారికి, మరి అదేవిధంగా చిన్న పటేల్ గారికి, మాణిక్రావు గారికి, శ్రీశైలం యాదవ్ గారికి, మరి రామ్లన్న గారికి, మిగతా ఇక్కడ నిలబడుతున్నటువంటి అభ్యర్థులందరూ వారి ఇన్ఛార్జ్లందరికీ కూడా, స్టేజ్ మీద వారందరికీ కూడా నమస్సుమాలు చెప్తారు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, వివిధ వార్డుల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్సుమాంజలు తెలుపుకుంటూ, భారతీయ జనతా పార్టీ మీ ఇంటి ముంగట రోడ్డు, మీ ఇంటి ముంగట మోరీ, మీ ఇంటి ముంగట ఉన్నటువంటి నల్లా కనెక్షన్లు బాగుండాలంటే మీరు 1000-2000 తీసుకొని ఓటేస్తారా, పనిచేస్తారా ఓటేస్తారా? దయచేసి ఆలోచించు. ఇచ్చేటోడు ఎందుకు ఇస్తున్నాడు, ఇచ్చేటోడు ఎందుకు ఇస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఇవాళ 10 లక్షలు పెట్టుబడి పెట్టి గెలిచిన కౌన్సిలర్ రేపు ఏం చేస్తాడు మన బస్తీకి ఒకసారి ఆలోచించాలి. ఏం చేస్తాడు? రియల్ ఎస్టేట్ చేస్తాడు, రియల్ ఎస్టేట్ చేస్తాడు. రోడ్ వేసినందుకు ఎవరైనా కాంట్రాక్టర్ వస్తే ఈ ఇల్లు స్లాబ్ వేసిరు, మీ ఇల్లు కూడా స్లాబ్ వేసుకుని ఉంటారు. 100 ఏళ్ళు ఉంటారు ఒకసారి స్లాబ్ వేస్తారు. కానీ మీ ఇంటి ముంగట సీసీ రోడ్ చూడు, రెండుకి అయినాక ఏడాది కాగానే ఏం తెలుస్తుంది? కంకర తేలుతుంది, సిమెంట్ కనబడదు, ఆల్రెడీ కంకర తేలుతుంది. రంగారెడ్డి జిల్లా అమ్మన్గర్ మున్సిపాలిటీలో 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శారదా లక్ష్మణ్ నాయక్ ఇంటింటి ప్రచారం చేశారు. చేగుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించని ప్రజలను కోరారు. మున్సిపాలిటీ ఎలక్షన్ లోపల 13వ వార్డులో ఎస్టీ మహిళ ఉడతావత్ శారదా లక్ష్మణ్ గారికి కేటాయించడం జరిగింది. మరి 13వ వార్డులో ఇప్పుడు గత 5 రోజుల నుంచి మేము ప్రచారం చేస్తున్నాము. బాగా భారీ స్పందనే ఉంది. మరి ఇక్కడ ఉన్న 13వ వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయి. మరి వాటర్ సోర్సు ప్రతి వార్డులో ఒక పబ్లిక్ నల్ల కావాలి, పారిశుద్ధ్యం ఉండాలి, వీధి లైట్లు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. మేమన్నీ కూడా చేస్తాం. మా క్యాండిడేట్ మరి మా కల్లకుర్తి తాలూకా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ గారు మా ఎమ్మెల్యేనే కాంగ్రెస్ పార్టీకి ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యం లోపల మా ఎమ్మెల్యే గారు ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీకి ఆమన్గల్ మున్సిపాలిటీ ఇచ్చినట్టయితే అన్ని అభివృద్ధి కార్యక్రమంలో మేము ముందుండి ఆమన్గల్ని ఒక సస్యశ్యామలంగా తీర్చిదిద్దామని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 13వ వార్డులో ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇప్పుడు డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. 13వ వార్డులో గుర్రంగుట్ట బుడగజంగాల కాలనీ మధ్యలో ఆ డంపింగ్ యార్డ్ ఉన్నది. అక్కడ పొగ పెట్టడం వల్ల వీళ్ళందరికీ కాలుష్యమై అది కొన్ని రోగాలు రావడం, అది చాలా ఇబ్బంది అవుతుంది. రంగారెడ్డి జిల్లా అమ్మన్గల్ మున్సిపాలిటీలో 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి కాళీ రాజేశ్వరి మహేష్ను గెలిపించాలంటూ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కాసిరెడ్డి నారాయణరెడ్డి ప్రచారం చేశారు. చేగుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించని ప్రజలను కోరారు. మనం ఇవన్నీ పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బ్రతికించాలి, నడిపించాలి. మీకోసం, మీ పిల్లల కోసం కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ గుర్తు చేయి గుర్తు మీద ఓటేయాలని అడుగుతూ నేను ఒక్కసారి
చేతి గుర్తుకే మనం ఓటంటే దానికి కొద్దిగా చేతులు ఎత్తి చూపియాలని చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే అన్నా చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే అక్కడ పెద్దలు అట్టు పెట్టినోడికి రొట్టె పెట్టినోడికి రొట్టెన్నర పెట్టాలని మనం ఇవన్నీ పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బ్రతికించాలి, నడిపించాలి. మీకోసం, మీ పిల్లల కోసం కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ గుర్తు చేయి గుర్తు మీద ఓటేయాలని అడుగుతూ నేను ఒక్కసారి చేతి గుర్తుకే మనం ఓటంటే దానికి కొద్దిగా చేతులు ఎత్తి చూపియాలని చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే అన్నా చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.